హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. పిల్లలకి 3 డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంక వాళ్ళ నుంచి అయితే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ అయితే లస్తా డింపుల్ అయితే పొద్దున్నే 5కంతా లేసేశారు. నేనైతే కొంచెం లేట్గానే లేసాను వాళ్ళని చదువుకోమని చెప్పి. ఇంక ఇప్పుడైతే 6 అలా అవుతా ఉంది. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పొద్దున్నే చెట్లు చూసుకోవడం అలవాటు. నిద్ర లేవగానే పచ్చగా అట్లా చెట్లను చూసుకొని వస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇంక ఇక్కడ మా డింపుల్ పిలిస్తే వచ్చాను. ఇక్కడ చూడండి, అపార్ట్మెంట్ దగ్గర అయితే అసలు ఎన్ని పావురాలు, అసలు భలే భయంకరంగా అయితే ఉంటాయి పావురాలు అయితే. ఇంక ఇవి చూసి మమ్మీ రా చూద్దు అనేసని ఇంకా డింపుల్ పిలిస్తే చూసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. నైట్ అయితే ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా పొద్దున్నే లేవడము ఇంకా మెస్సీగా ఉంటే వంట చేయబుద్దే అవ్వదు. ఫ్రెష్గా ఉంటే కొంచెము ప్రశాంతంగా ఉంటుంది వంట చేయడానికి కూడా. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను కుక్కర్లో అయితే. ఇవాళ అయితే లంచ్ బాక్స్లోకి పప్పు చిక్కుడుగాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అలానే ఇంకా పప్పు అయితే కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ పని అయితే ఏం పెట్టుకోలేదు. నిన్న నైట్ రైస్ చేశానా, నాన్ వెజ్ చేశానని ఇంకా రైస్ అయితే మిగిలిపోయింది. ఇంక అందుకే పెరుగన్నం అయితే కలిపేస్తున్నాను. ఈరోజు జావ అయితే ఏం కాంచటం లేదు. పిల్లలైతే మార్నింగ్ రాగి జావే తాగేసి వెళ్ళిపోతున్నారు, టిఫిన్ చేయొద్దనేసారు. ఇంకా రైస్ ఉంది నాన్న, నేను ఒక్కదాన్నే అంత తినలేను, ముగ్గురం తినేద్దాము అనేసని ఇంకా పిల్లలకైతే చెప్పేశాను. ఇంకా సరేలే మమ్మీ, ఇంకా నువ్వు చెప్తున్నావు కదా వేస్ట్ అయిపోతుందని, ఇంకా అదే తినేద్దాంలే అని చెప్పి పిల్లలు కూడా అన్నారు. ఇంకా అందుకే పప్పు అయితే పెట్టేశాను. అలానే టీ కోసం పాలైతే స్టవ్ పైన పెట్టాను. ఇంకా చిక్కుడుగాయ అయితే ఒలుస్తున్నాను. నైట్ ఒలిచి పెట్టుకుంటే బాగుండు. ఇంకా సర్లే వలుద్దామని అనుకున్నా, మర్చిపోయాను. చెప్పాలంటే నేనే ఒలిచి బాక్స్లో ఇలా వేసి పెట్టేద్దాం అనుకున్నా, కానీ మర్చిపోయాను. ఇంక ఇక్కడ టైం కూడా అయిపోతుందని పప్పుతో పాటు రైస్ కూడా ఆన్ చేసేసాను. ఇంకా పప్పు అయితే విజిల్ వచ్చేసింది. 4 విజిల్ రానిచ్చి ఆఫ్ చేసేసాను. ఇంకా టీ అయితే ఉడుకుతూ ఉంది. ఈ లోపల నేనైతే చిక్కుడుకాయ కూడా ఒలిచి పెట్టుకునేసాను. ఈరోజు రెసిపీస్ అయితే పెద్ద రెసిపీస్ అయితే కాదు, మామూలు డైలీగా లంచ్ బాక్స్ చేసే రెసిపీసే. అందుకే క్లారిటీగా అయితే నేనైతే ఏం చూపించటం లేదు. ఇంకా టీ అయితే ఉడికిపోయింది. ఇంకా ఈ లోపల నేనైతే టీ తాగేస్తున్నాను. నేను మా లస్సీ కోసం అయితే పెట్టుకున్నాను. డింపుల్ అయితే ఏం వద్దని చెప్పేశాడు. లస్తాన్ కూడా పాలే తాగమన్నాను. తను ప్రాక్టీస్ చేసి గొంతు ఏదోలాగుందంట, సంగీతం ప్రాక్టీస్ చేసింది, అందుకు టీ అడిగింది. అందుకని తనకైతే ఇంకా టీ ఇచ్చేసాను. ఇంక ఇక్కడ పప్పు అయితే ఆవిరి వచ్చేసింది. ఒకసారి చూసి ఇంకా పప్పు అయితే మెదిపేసి తిరగబాత అయితే పెట్టేవాలి. ఇంక ఇందులో నేను టమోటా, ఎండుమిరపకాయలు, పసుపు, పప్పు వేసి ఉడకబెట్టేస్తాను. అది ఉడికాక ఇంకా అందులో రాళ్ళుప్పు, కొంచెం చింతపండు వేసి మెత్తగా మెదిపేస్తాను. ఇంక ఇప్పుడైతే పప్పు తిరగబాతకైతే ఆనియన్ అయితే ఒకటి తరిగి పెట్టుకున్నాను. ఇంకా కరివేపాకు కొంచెం తీసి పెట్టుకున్నాను. అలానే పప్పులోకి ఉడకబెట్టి చేసే ఈ పప్పులోకి అయితే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా కొత్తిమీర ఎండిగానే ఉందనేసని ఇంకా కొత్తిమీర కూడా తీసి కడిగి కట్ చేసి పెట్టుకుంటున్నాను. పప్పులోకి తిరగబాతలోకి వేస్తే చాలా బాగుంటుంది. దించేటప్పుడు వేసుకున్నా బాగుంటుంది, లేదా తిరగబాతలో ఇష్టపడితే వేసుకోవచ్చు. ఇంక ఇలా అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. పిల్లలైతే ఇంకా రెడీ అవుతున్నారు. రెడీ అవ్వమని చెప్పాను. 7:30 అలా అయితే అవుతా ఉంది టైం అయితే. కొంచెం లేటే అయిపోయింది. ఇంక ఇక్కడ ఫాస్ట్గా తిరగబాత అయితే పెట్టేస్తున్నాను పప్పుకైతే. ఇంకా ఫ్రై ఒకటి పెండింగ్ ఉంది.
పప్పు తిరగబాత పెట్టేసి ఇంకా అదే కుక్కర్లో అయితే నేను చిక్కుడుకాయ కూడా కడిగి అయితే కుక్కర్లోనే పెట్టేస్తున్నాను, కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని. మా ఇంట్లో ఎక్కువగా వీక్లీ 3 టైమ్స్ అన్నా ఉంటుంది పప్పు అయితే. లంచ్ బాక్స్లోకి ఎక్కువ మసాలా ఐటమ్ అయితే చేసి పంపిను. ఎప్పుడూ ఇంకా రేరు పిల్లలు ఏదన్నా స్పెషల్గా అడిగితే పప్పేనా మమ్మీ అని అంటే మటుకు ఏదన్నా చేసి పంపిస్తాను. లేకపోతే ఎక్కువగా ఆకుపప్పు కానీ, వేయించిన పప్పు కానీ, లేకపోతే ఉడకబెట్టి ఇలాగా పప్పు కూర కానీ, ఎక్కువగా పప్పుతోనే వీక్లీ 3 టైమ్స్ కంపల్సరీ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ చిక్కుడుకాయ అయితే కడిగేసి కుక్కర్లోకి అయితే వేసాను. తగినన్ని నీళ్ళు పోసి సరిపడా ఉప్పు కూడా వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు అయితే రానిచ్చుకుంటున్నాను. ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లేసి స్టవ్ అయితే ఆపేస్తున్నాను. కొంచెం ఇదైతే పిల్లలకి ఈజీగా ఉంటుంది, జీర్ణం కూడా ఈజీగా అయిపోతుంది. స్కూల్కి వెళ్ళినప్పుడైతే ఎక్కువగా పప్పే పంపిస్తూ ఉంటాను. మసాలా ఐటమ్స్ కొంచెం తక్కువగా పంపిస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ నేనైతే ఓవెన్లో అయితే శనక్కాయ పప్పులు అయితే పెడుతున్నాను. ఫ్రై చేసే ఓపిక లేదు ఇంక ఇప్పటికైతే కాదు, కానీ గుర్తొచ్చింది వేయించి పెట్టుకుంటే చట్నీలకి ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా నేను ఓవెన్లో అయితే పెడుతున్నాను. ఈ మధ్య వాడుతున్నాను అప్పుడప్పుడు అయితే ఓవెన్ అయితే ఇలా శనక్కాయ పప్పులు ఏదన్నా వేడి చేసుకోవడానికి వాటికైతే యూస్ చేస్తున్నాను. ఇన్ని రోజులు ఊర్లో ఉండిపోయింది. ముందున్న ఇంట్లో అయితే చిన్న హౌస్లో అయితే ఉన్నాము. ఇంకక్కడ ఇలాగా వెడల్పుగా స్టవ్ బండ్ అయితే లేదు, అందుకనేసని ఎందుకు తెచ్చుకోవడం అని ఊర్లోనే పెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఇల్లు మారాక తెచ్చుకున్నాను. ఇంకా అప్పుడప్పుడు అయితే ఇలా యూస్ చేస్తున్నాను. ఇక్కడ చిక్కుడుకాయ అయితే 2 విజిల్లు వచ్చింది, ఆపేసాను. పెరుగన్నం కూడా కలిపి పెట్టేశాను. ఈ శనక్కాయ పప్పులను అయితే నేను ఓవెన్లో 180లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే పెట్టాను. కరెక్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇంకా చిక్కుడుకాయ కూడా ఆవిరి వచ్చేసింది. ఇక్కడ నేనైతే కొంచెం వాటర్ ఉన్నింది, అది వంచేసి ఇంకా ఇలా డ్రైగా అయితే పెట్టుకున్నాను. ఇంక ఇదైతే ఫ్రై చేసేవాలి. టైం అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, 8 అలా అవుతా ఉంది. ఇంకా 10 మినిట్స్లో ఫ్రై చేసేసి లంచ్ బాక్స్కి అయితే వేసి పెట్టేవాలి. ఇంక ఇక్కడ ఆయిల్ అయితే 2 స్పూన్లు వేసాను. అందులో ఆయిల్ వేడెక్కాక ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు వేసి ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులో తెల్లగడ్డపాయలు, పసుపు, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది కూడా బాగా వేగాక ఇంకా ముందుగానే ఉడకబెట్టుకున్న ఈ చిక్కుడుకాయ కూడా వేసేసి కొంచెం వాటర్ అంతా డ్రైగా అయ్యే వరకు అయితే బాగా ఫ్రై చేయాలి. చిక్కుడుకాయ అంతా బాగా డ్రై అయిపోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అయితే చేశాను. ఇంకా సరిపడా కారం అయితే వేసాను. ఆల్రెడీ నేను సాల్ట్ ఉడకబెట్టేటప్పుడు వేసాను కదా ఉప్పు, ఇంకా అదే సరిపోయింది. అందుకే ఇప్పుడైతే నేను ఏం వేయటం లేదు సాల్ట్ అయితే. ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. ఇంకా డింపుల్ అయితే రెడీ అయిపోయి వచ్చేసాడు. తనకైతే ఇంకా నేను పెరుగన్నం అయితే వేయించేసాను. చిక్కుడుకాయ ఫ్రై అయితే పెట్టిచ్చేసాను. కొంచెం ఎక్కువగానే చేశాను. ఇంక అందుకే పిల్లలకైతే పెరుగన్నంలోకి కూడా అవుతుంది అన్నట్టే చేశాను. ఇంకా వాళ్ళకైతే వేసిస్తున్నాను. లస్త అయితే ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా ఫ్రెష్ అవుతుంది. ఇంకా తను వచ్చే లోపల నేను లంచ్ బాక్స్కి అయితే వేసి పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ ఈరోజు స్నాక్స్కి అయితే నేను ఏమీ పంపించటం లేదు, అంటే ఫ్రూట్స్ ఏం పంపించటం లేదు. కొంచెం ఇప్పుడు వానలు అయితే పడుతూ ఉన్నాయి, అందుకే నేను లంచ్ బాక్స్కి అయితే ఈరోజు కొంచెము డింపుల్కి కోల్డ్గా కూడా ఉంది, అందుకే ఈరోజు మిక్చర్ ఉంటే అదే పంపించేశాను. ఆఫ్టర్నూన్కి అయితే ఏం స్నాక్స్ ఇవ్వలేదు. తను కూడా వద్దనేసాడు, ఏం తినబుద్ధి అవ్వలేదంట. ఇంకా సరే కొంచెం ఉన్ని అని సేఫ్ సైడ్గా నేనైతే కొంచెం మిక్చర్ ఉంటే అది పెట్టేశాను. ఇంక ఇక్కడ లస్తా కూడా వచ్చేసింది, తనకు కూడా పెరుగన్నమే ఇచ్చి ఇంకా ఫ్రై ఉంటే అది పెట్టించేసాను.
డింపులు తినేసి వచ్చే లోపల నేను లంచ్ బాక్స్కి అయితే వేసి పెట్టేవాలి. తనైతే టైం అయిపోతుంది కానీ మమ్మీ ఈరోజు లేట్ చేసేసావు అన్నాడు. అప్పుడప్పుడు ఎంత ఫాస్ట్గా చేయాలన్నా ఇలా ఒక్కొక్కసారి ఇలా అయిపోతుంది. నేను కొంచెం బద్ధకిచ్చానులేండి ఈరోజైతే. 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, లంచ్ బాక్స్లే చేయలేదు. అందుకే ఈరోజు కొంచెము నాకు కొంచెం ఆలస్యం అయిపోయింది. వీళ్ళకి పంపించే వరకు కొంచెం హడావిడైపోతుంది. వీళ్ళు 9 తర్వాత అయితే మళ్ళీ కొంచెం ఫ్రీ అయిపోతా. మళ్ళీ టెన్షన్ అయితే ఏముండదు ఎంత నిదానంగా చేసుకున్నా. ఒక్కొక్కసారి వచ్చేయమంటాను. మ్యాక్సిమం లంచ్ బాక్స్ చేయిచ్చేస్తాను. ఎప్పుడూ రేరు ఏదన్నా స్పెషల్ ఇంట్లో ఏదన్నా చేస్తే అప్పుడుదా రమ్మంటాను. మ్యాక్సిమం నేను ఎంత హడావిడైనా లంచ్ బాక్స్ చేసి ఇవ్వడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే మళ్ళీ అంత దూరం మళ్ళీ తినడానికి రావాలి, మళ్ళీ తినడం సైకిల్ దొక్కొని వెళ్ళాలంటే వాళ్ళకి కష్టం అయిపోతుంది. కొంచెము ఓపిక చేసుకొని చేయిచ్చేస్తే పిల్లలు హ్యాపీగా మధ్యాహ్నం ఆడే తినేస్తారు అనిపిస్తుంది. వాళ్ళకి రిస్క్ లేకుండా ఉంటుంది. ట్రాఫిక్లో మళ్ళీ రావాలి. ఇప్పుడుండే ఇల్లు అయితే కొంచెము స్కూల్కి దూరమే డింపుల్కైతే. వచ్చేవచ్చు, పెద్ద దూరం ఏం కాదు. ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ఇద్దరికి ఇచ్చేసాను. ఇక్కడైతే నేను ఓవెన్లో పెట్టాను కదా శనక్కాయ పప్పులు, అదైతే బాగా ఫ్రై అయిపోయాయి. ఒకసారి అయితే చూస్తున్నాను ఎలా వచ్చాయా అనేసని. పప్పులు అయితే బాగా ఫ్రై అయ్యాయి. చాలా బాగా కూడా పొట్టు కూడా ఊడొచ్చేస్తుంది. చూడండి ఈజీగా అయితే వచ్చేసింది. చేత్తోనే నలిపేసాను, బాగా వచ్చేసింది. వీటిని అయితే చెరిగేసి డబ్బాలోకి అయితే పోసుకోవాలి. ఇక్కడైతే నేను ఈవినింగ్ స్నాక్స్లోకి ఈరోజు పునుగులు అయితే చేద్దామనేసని ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. అసలు ఇప్పుడు పెరుగు కూడా పులవటమే లేదు. అందుకే పొద్దున్న టైంలోనే కలిపి పెట్టేస్తున్నాను. ఇందులో అయితే నేను ఒక కప్పు పెరిగేసాను. అందులో తగినంత సాల్ట్, కొంచెం వంట సోడా, జీలకర్ర 1 స్పూను, ఆయిల్ ఒక 2 స్పూన్లు అయితే వేసి ఇలా బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ పునుగులు మైదాతో చేస్తున్నాను. 1 కప్పు పెరుగుకి 1 కప్పు మైదా అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇది ఎక్కువ హెల్దీ రెసిపీ అయితే కాదు, కానీ ఎప్పుడో సమ్టైమ్స్ అట్లా చేస్తూ ఉంటాను. రేర్గా ఒక 3 మంత్స్కి 2 మంత్స్కి అట్లా. ఇప్పుడు ఎక్కువగా వానలు పడుతున్నాయి కదా, తిరుపతిలో అయితే క్లైమేట్ అయితే చల్లగా ఉంది. ఏం తిందామా అని ఉంది ఈవినింగ్ అయితే పిల్లలతో పాటు నాకు కూడా. ఇవాళ అయితే ఇది చేద్దామనేసని ఇలా కలిపి అయితే పెట్టేశాను. కొంచెం పులుస్తుంది అనేసని మార్నింగే ఇలా కలిపి పెట్టేశాను. మూత పెట్టి ఇది పక్కన పెట్టేశాను. నేను అయితే సామాన్లు ఫుల్గా పడిపోయాయి. అవన్నీ అయితే తోమైతే పెట్టేశాను. 3:30 అలా అయితే కొంతసేపు నేను తినేసి రెస్ట్ తీసుకున్నానులేండి. వీడియో ఎడిటింగ్ అవన్నీ ఉంటే చూసుకున్నాను. 3:30కి అలా మా వారు వస్తే ఊరికి బయలుదేరాలన్నారు. సరే నేను ఇలా బోండాలు చేయాలని కలిపి పెట్టేశాను అనంటే మీరు చేసుకొని తినండిలే అన్నారు. సరే ఒక 15 నిమిషాలు ఆగు, తినేసే పోదువు అని చెప్పి మా వారిని అయితే కూర్చొని పెట్టున్నాను. ఆయన అయితే వద్దంటున్నారు. నేనే ఫోర్స్ చేసి కూర్చోమని చెప్పాను. ఇక్కడ ఆనియన్స్, కొంచెం అల్లం తురుము, కొత్తిమీర తురుము వేసి ఇదైతే కలిపి పెట్టుకున్నాను కదా, ఆల్రెడీ ఉప్పు అన్నీ వేసేసాను. దాన్నైతే ఇలా బాగా కలిపి అయితే పెట్టేశాను. ఆనియన్స్ అన్నీ వేసి బాగా అంత కలిసేటట్లయితే కలుపుకొని ఆయిల్ అయితే ఆల్రెడీ పెట్టేశాను. ఇది అయితే ఆల్రెడీ వేడెక్కింది. అందులోకి అయితే చిన్న చిన్న పునుగుల్లాగా అయితే బోండాల టైప్ అయితే వేసేసాను. మా వారైతే నాకు టైం లేదు, మీరు తినొచ్చు కదా అని అంటున్నారు. నేను నువ్వు తినేసి వెళ్తే బాగుండు అనేసని మా వారిని ఫోర్స్ చేసి కూర్చోమని చెప్పాను. ఇట్లా ఫ్రై చేస్తూ నేనైతే చట్నీ కూడా రెడీ చేస్తున్నాను. దీనికి కాంబినేషన్ కారమైనా బాగుంటుంది, చట్నీ అయినా కూడా బాగుంటుంది. నేనైతే ఈరోజు గ్రీన్ చట్నీ అయితే చేస్తున్నాను. ఇందులోకైతే ఉట్టివి తినాలంటే పునుగులు అంత టేస్ట్ ఉండదు.
గ్రీన్ చట్నీ అయితే బాగుంటుంది, మామూలు నార్మల్ చట్నీ కన్నా కూడా. అది కూడా చాలా సింపులే గ్రీన్ చట్నీ చేయడం కూడా. ఇంక ఇలా ఒక ట్రిప్ అయితే ఫ్రై చేసేసి బౌల్లోకి అయితే వేసేసాను. చాలా బాగా వచ్చాయండి పునుగులు అయితే, చాలా బాగా పొంగాయి. ఇంకా కొంచెం బాగా పులుసుంటే బాగుండు. అసలు క్లైమేట్ అయితే అసలు వాన పడుతూ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, అందుకే పిండి సరిగ్గా పులవలేదు. అయినా పునుగులు అయితే ముందుగానే కలిపి పెట్టేశాను కాబట్టి మార్నింగే పొంగేదైతే చాలా బాగా పొంగాయి పునుగులైతే. ఇక్కడ కొన్ని డబ్బాలు పోస్తున్నాను పప్పులైతే, ఇంకొన్ని తీసి చట్నీ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ పప్పులనైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. 2 పిడికెళ్ళు పప్పులు వేసాను కదా, ఇంకా 2 పిడికెళ్ళు శనగలు అయితే వేసాను. ఇలా 2 మిక్స్ చేయడం వల్ల చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చిన్న ముక్క అల్లం వేసాను, ఒక 4 పచ్చిమిర్చి వేసాను, అలానే కొత్తిమీర కూడా ఒక పిడికెడు అయితే వేసాను. వేసి ఇంకా శనక్కాయ పప్పులు వేసాను కాబట్టి ఒక చిన్న ముక్క చింతపండు, తగినంత రాళ్ళుప్పు అయితే వేసి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకునేసాను. ఇదైతే బౌల్లోకి అయితే వేసేసి ఇంకా చట్నీ తిరగబాతు కూడా పెట్టి పోసుకునేసాను. ఇలా కలిపేసాను. ఇప్పుడైతే చట్నీ తిరగబాతు కూడా పెట్టేసి చట్నీలోకి అయితే వేసేసాను. తిరగబాతు ఉంటేనే నాకెందుకో ఇష్టపడుతుంది, అలా కూడా తినేవచ్చు. బోండాల్లోకి ఏం అవసరం లేదు. ఇడ్లీ దోశలోకి అయితే కంపల్సరీ తిరగబాతు చేసుకుంటాము. బోండాల్లోకి కూడా చేస్తేనే బాగుంటుంది తిరగబాతు ఇలాగా. ఇక్కడ మా వారికి ఇచ్చానా మిగిలినవి అయితే, ఇంకా వెళ్ళేటప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్తాను అని అంటే, ఇంకా మా నాన్నకి ఇష్టము ఈ పునుగులు అంటే. ఒకసారి ఇలానే చేసి పంపించున్నాను అమ్మ వచ్చుంటే. అప్పుడైతే అమ్మ భలేగున్నాయమ్మ ఎట్లా చేసావు అనేసి అన్నాడు. అందుకే మా వారు ఇంకా టైం కూడా లేదు, నేను పోతారని అనుకోలేదు, ఇంకొన్ని చేసి ఉండేదాన్ని. సడన్గా చెప్పారు వెళ్తాను అనేసని. మా వారు తిని మిగిలిన బోండాలను అయితే ఇంకా అర్జెంటుగా మా వారి దగ్గర పెట్టి ఇలా ప్యాక్ చేసి అయితే పంపించేశాను. ఆపేసాను అప్పటికైతే స్టవ్ అయితే. మళ్ళీ ఇప్పుడు లస్తా వచ్చింది, తన కోసం అయితే చేస్తున్నాను. మళ్ళీ డింపుల్ కోసం ఒకసారి, లస్తా కోసం ఒకసారి ఎందుకని ఉండే పిండిని అయితే ఒకేసారి అయితే బోండాలు అయితే వేసేసాను. డింపుల్ వచ్చినాక కూడా తిన్నీలే అన్నట్టు. బోండాలు అయితే మటుకు చాలా బాగా వచ్చాయండి ఇవైతే. ఇలా బోండాలు వేస్తూ టీ కూడా పెట్టేశాను. లస్తాకైతే ఫస్ట్ చేస్తున్నాను. ఇలా చేసి పెట్టే కొందికి పిల్లలు కాలేజ్ నుంచి వచ్చిందిలేండి. కొంచెం వాన పడుతూ ఉన్నింది కదా, ఏం తిందామా అన్నట్టు వచ్చిందంట ఇంటికైతే. నేను రెడీగా ఇలా చేసి పెట్టే కొందికి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకే తినాలని ఉండింది మమ్మీ, ఏదన్నా బోండాల టైపు నువ్వు చేసి పెట్టేసావా అనేసని తనైతే ఇష్టంగా అయితే బోండాలు అయితే తినేసింది. అలానే నేనైతే టీ పెట్టుకున్నాను, తను కూడా టీ అడిగిందిలేండి. ఇద్దరం అయితే బోండాలు తింటూ టీ అయితే తాగేసాము. బోండాలు కూడా చాలా బాగా అయితే వచ్చాయి. ఇది హెల్దీ అని నేనైతే చెప్పను, ఈ బోండాలనైతే ఎప్పుడో సమ్టైమ్స్ అయితే చేసుకోండి. ఇలా అయితే సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బయట తినే ఫుడ్తో పోలిస్తే ఇది కొంచెము మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి కొంచెం హెల్దీనే. ఎప్పుడో ఒకసారి పిల్లలకి కొంచెం స్పెషల్గా చేసి పెట్టేటట్లయితే ఉంటుంది, కానీ హెల్దీ అని మటుకు నేనైతే చెప్పను. ఇలా అయితే మేమైతే ఎంజాయ్ చేసాము బోండాలు తింటూ అయితే. ఇవాళ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.